ఒక దినం బీదవాడిగా ఉండొచ్చు, మరొక దినం దేవుడు కృపను బట్టి ధనవంతుడు కావచ్చు. అలాగే ధనవంతుడు తన యొక్క నిర్లక్ష్యము లేకపోతే అతిశయము వాటిని బట్టి కొన్నిసార్లు ఆ ధనవంతుడి నుంచి దీనుడుగా బీదవాడిగా కూడా మారిపోవచ్చు. అంటే ఈ క్షయమైనవి అంతలో ఉండి మరో క్షణంలో క్షయమైపోయేవి, అంటే స్థిరముగా ఉండేది కానివి అనమాట. మరి క్షయమైనవి అంటే అంత కాసేపు ఉండి మరో నిమిషంలో మాయమైపోయేవండి. గడ్డి పువ్వు లాంటివి. అందుకే కింద వచనాల్లో పోలుస్తున్నాడు, పువ్వు ఉదయాన్నే వికసించి చక్కగా పోస్తుంది, సాయంత్రం అయ్యేసరికి వాడిపోతుంది. అలాగే నీటి బుడగ, చక్కగా బుడగలు వస్తుంటాయి, బబుల్స్ చాలా అందంగా ఉంటాయి చూడటానికి. దాని మీద లైట్ కనుక సూర్యకిరణాలు పడితే ఇంకా చాలా రంగులుగా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. కానీ మరో నిమిషంలో ఏ నిమిషం టప్పమని చెప్పి పగిలిపోతుందో ఆ నీటి బుడగ మనకు తెలియదు. కాబట్టి మానవ జీవితం కూడా అలాంటిదే అని చెప్పి భక్తుడు ఇక్కడ తెలియజేస్తున్నాడండి. ఈ లోకంలో జీవిస్తున్న మన యొక్క జీవితము